ఈ కృపా కనికరాలు మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. सर्वशक्तिमान परमेश्वर राजा महान प्रभु, हम आपके चरणों में धन्यवाद करते हैं। మీరు చేకూర్చిన ప్రతి మేలు ఉపకారమును బట్టి మీకు వందనాలు. आपके हर एक भलाई उपकारों के लिए धन्यवाद पिता। గత ప్రభు దినం నుండి ప్రభు దినం వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడినందుకు స్తోత్రాలు. पिछले प्रभु के दिन से लेकर इस प्रभु के दिन तक आपने हम सबको संभाला, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మా ప్రభువా, ఈ లాక్డౌన్ కారణంగా ఈ రీతిగా మీ యొక్క వాక్యాన్ని మీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. प्रभु, इस लॉकडाउन के कारण आपके जीवित वचनों को इस रीति से बांटने के लिए आपने हमारे जीवन में अवसर दिया। प्रभु, इसके लिए हम आपका धन्यवाद करते हैं। ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరి కొరకు మీకు స్తోత్రాలు. इन वचनों को सुनने वाले हर एक आपके बच्चों के लिए हम आपका धन्यवाद करते हैं। ప్రతి వాణి మీ ఆత్మతో నింపి బలపరచండి. हर एक जन को अपनी आत्मा से भरकर आप बलवंत करिए। మీకు ఇష్టమైనటువంటి వారుగా ఉండడానికి సహాయం చేయండి. और आपके लिए पसंदीदा व्यक्ति बनने के लिए आप सहायता करिए प्रभु। ఈ సమయంలో నీ దీన దాసుడైన నన్ను మీ నామ మహిమ కొరకు వాడుకోండి. इस समय आपके दीनदास को आपके नाम की महिमा के लिए इस्तेमाल करिए स्वामी। నా మాటలను తెలుగు నుండి హిందీకి తర్జుమా చేస్తున్న ప్రియ బిడ్డను కూడా మీ యొక్క ఆత్మతో నింపి బలపరచండి. आपके दास की बातों को हिंदी में अनुवाद करने वाले अपनी बेटी को भी अपने आत्मा से भरकर बलवंत करिए स्वामी। మీ నామ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థిస్తున్నా. आपके नाम की महिमा के लिए हम सबको इस्तेमाल करिए पिता। ఈ మాటలు వింటున్న ప్రతి వారు మీ నామ మహిమ కొరకు సాక్షులుగా ఉండడానికి కూడా సహాయం చేయండి. और इन बातों को सुनने वाले हर एक जन आपके नाम की महिमा के लिए गवाह के रूप में जीने के लिए सहायता करिए पिता। సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. कलीसिया के हर एक जन को आशीषों से भर दीजिए। ఏ కుటుంబంలో ఏ కొదువ ఉందో, ఏ అవసరత ఉందో ఆ అవసరతను తీర్చి మీకు మహిమ తెచ్చుకోండి. प्रभु, किस परिवार में कौन सी आवश्यकता आप जानते हो प्रभु, आप सबकी आवश्यकताओं को पूरा करके महिमा को पाइए। బలహీనులను బలపరచండి. जो कमजोर है प्रभु, उनको बलवंत करिए स्वामी। దీనుల పట్ల మీ దయ చూపించండి. दिनों के प्रति अपनी दया दिखाइए। మీ నామానికి వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారిని మీరు మలుచుకొని మీ నామానికి మహిమకరంగా వారు ఉపయోగపడడానికి సహాయం చేయండి. आपके नाम के विरुद्ध में रहने वाले अपने लोगों को भी बदलकर आपके नाम की महिमा के लिए इस्तेमाल करिए। లోకము మీ యొక్క సువార్తకు ఆటంకంగా నిలబడుతుండగా దాన్ని మార్చమని ప్రార్థిస్తున్నా. संसार आपके सुसमाचार के विरोध में खड़ा है प्रभु, आप उन सबको बदलिए स्वामी। మీ యొక్క సువార్త ప్రచురించడానికి మార్గాలను సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. आपके सुसमाचार के प्रचार के लिए प्रभु मार्गों को सरल करिए स्वामी। మా దేశాన్ని మా రాష్ట్రాన్ని బట్టి కూడా మీకు వందనాలు. हमारे देश हमारे राष्ट्र के लिए भी हम आपका धन्यवाद करते हैं। నాయకులు మీ యొక్క అధీనములో ఉండి మీ ప్రజలను సరైన రీతిగా పాలన చేయడానికి సహాయం చేయండి. सारे अधिकारी प्रभु आपके अधीन होकर आपकी प्रजा का ठीक रीति से शासन करने के लिए सहायता करिए। అలాగే భయానకమైనటువంటి మహమ్మారి అయినటువంటి కరోనాను కూడా మీరు పరిపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం. उसी रीति से ये महामारी जो कोरोना है प्रभु परिपूर्ण रीति से मिटा दीजिए स्वामी। మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. आपको ही धन्यवाद करते हैं स्वामी। జనమంతా మేము మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని, दिन भर आपकी महिमा के लिए हम जीने के लिए आप हमारी सहायता करिए। సార్వత్రిక సంఘ బిడ్డలందరినీ కూడా దీవించమని, पूरे संसार के कलीसिया के लोगों को अपने आशीषों से भर दीजिए। మమ్మల్ని మీ నామ మహిమ కొరకు వాడుకోమని, हमको आपके नाम के महिमा के लिए इस्तेमाल करिए। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు పవిత్ర నామమున మనం చేసి వేడుకుంటున్నాం తండ్రి. हमारे लिए प्राण देने वाले प्रभु यीशु मसीह के मधुर नाम में प्रार्थना करके मांगते हैं पिता, ఆమేన్. आमीन। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. मसीह में प्यारे परमेश्वर के लोगों, आप सबों को प्रभु यीशु मसीह के मधुर नाम में शुभकामनाएं देते हैं। ఈ ప్రభు దినములో ధ్యానము కొరకు మనము బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము
22వ వచనాన్ని మనం చదువుకుందాం. आज के ध्यान के लिए हम निकालेंगे प्रेरितों के काम अध्याय 13 उसका 22 वचन को अपन पढ़ेंगे। అందరూ కూడా బైబిల్ తీసుకుందాం. सभी अपने बाइबलों को खोलेंगे। ఈ 13వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. अध्याय 13 उसका 22 वचन में इस प्रकार लिखा हुआ है। తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. फिर उसे अलग करके दाऊद को उनका राजा बनाया, जिसके विषय में उसने गवाही दी, मुझे एक मनुष्य यिशै का पुत्र दाऊद मेरे मन के अनुसार मिल गया है, वही मेरी सारी इच्छा पूरी करेगा। ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చాలా సార్లు విని ఉంటాం. प्यारे प्रभु के बच्चों, इन बातों को हम कई बार सुने होंगे। అయినా మరొకసారి మనము ఆ వాక్యములోని గొప్ప సత్యాలను మనము తెలుసుకుందాం. फिर भी एक और बार इस वचन की जो सच्चाई है अपन जानेंगे इसको। రాయబడినటువంటి మాటలను ఆ భాగములో కింది భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. और इन वचनों के नीचे जो भाग में लिखा है वचन के, उसको मैं पढ़ के सुनाता हूँ। అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. मेरे मन के अनुसार मिल गया है, वही मेरी सारी इच्छा पूरी करेगा। అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, वो मेरे मन के अनुसार चलने वाला व्यक्ति है, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేవాడు, और मेरी सारी इच्छा पूरी करेगा। ఈ మాటలు ఏదే ఒక మనుషులు చెప్తున్నటువంటి మాట కాదు, కానీ దేవుడే తన గురించి ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం. और ये बातें कोई मनुष्य नहीं कह रहे हैं, साक्षात परमेश्वर एक व्यक्ति के लिए गवाही दे रहे हैं। మనము ఏబును గురించి ఆలోచించినప్పుడు కూడా ఏబును గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడు. अय्यूब के विषय में भी परमेश्वर एक गवाही देते हैं। అక్కడ మీరు ఏబు గ్రంథములు మీరు గమనిస్తే ఈ మాటలు అందులో మనకు కనపడతాయి. अय्यूब के पुस्तक में देखेंगे तो ये बातें हमको यहाँ पर दिखेंगी। ఏబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఈ విధంగా వ్రాయబడి ఉంది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు లేడు. और यहाँ अय्यूब की पुस्तक 1 अध्याय का 8वें वचन में लिखा है, क्या तूने मेरे दास अय्यूब पर ध्यान दिया है? क्योंकि उसके तुल्य खरा और सीधा और मेरा भय मानने वाला और बुराई से दूर रहने वाला मनुष्य और कोई नहीं है। కాబట్టి ప్రియులారా, దేవుడు కొంతమంది వ్యక్తుల గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్పాడు. इसीलिए प्यारो, परमेश्वर कुछ मनुष्यों के लिए कुछ गवाहियों को दिए हैं। ఈ రీతిగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు అనేక మంది వ్యక్తులు వారి యొక్క జీవితాలను గురించి, వారి యొక్క నడవడికను గురించి దేవుడే కొన్ని విషయాలను తెలియచేసినట్లు మనం చూడగలం. इस रीति से परमेश्वर कुछ लोगों के विषय में उनके चाल चलन, उनके जीवन के विधान को देखकर कुछ गवाहियों को दिए हैं। మంచి సాక్ష్యం కలిగితే మంచి సాక్ష్యం కలిగిన వారని చెప్పాడు, లేకపోతే ఆయన్ని విసర్జిస్తే, ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వాళ్ళని తిరుగుబాటు చేసిన వాళ్ళని కూడా చెప్పగలిగారు. जो उनके अनुसार अच्छे जीवन को जिए, उनके लिए अच्छे हैं करके गवाही दिए, और जो उनके विरुद्ध में है उनके लिए भी उन्होंने वो ठीक नहीं है करके उनके विरुद्ध में गवाही दिए। మనము అనేక మంది వ్యక్తుల గురించి బైబిల్లో చదువుతూ ఉన్నాం. हम बहुत सारे लोगों के विषय में बाइबल में पढ़ते हैं। ఇక్కడ దావీదుని గురించి నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, या दाऊद के विषय में कहता है कि ये मेरे मन के अनुसार चलने वाला मनुष्य है, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, और मेरे सारी इच्छाओं को पूरी करने वाला है।
ఈ ప్రాతకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. इस प्रातः काल के समय में परमेश्वर हमसे बातें कर रहे हैं। దావీదును గురించి దేవుడు చెప్పినటువంటి ఈ మాటలను మీరు గమనించినట్లయితే दाऊद के विषय में परमेश्वर जो बातें बोले हैं इसको अपन ध्यान देते हैं। ఇప్పుడు మనం అందరం కూడా మనలో మనం ప్రశ్న వేసుకోవాలి. यहाँ पर हम अपने आप को प्रश्न करना है, దేవుడు నన్ను గురించి ఏమంటున్నాడు? परमेश्वर मेरे विषय में क्या कहते हैं? దేవుడు నిన్ను గురించి ఏమంటున్నాడు? परमेश्वर आपके विषय में क्या कहते हैं? దేవుడు మన అందరి గురించి ఏమంటున్నాడు? परमेश्वर हम सबों के विषय में क्या कहते हैं? ఆలోచన చేయండి. विचार करके देखिए। దావీదుని గురించి అంటున్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. दाऊद के विषय में कहता है कि वह मेरे मन के अनुसार चलने वाला मनुष्य है। అంటే దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటే దేవుని ప్రేమించేవాడని దాని అర్థం. परमेश्वर के मन के अनुसार चलने वाला व्यक्ति का मतलब परमेश्वर से प्रेम रखने वाला व्यक्ति है। మనం కూడా మనుషుల గురించి కొన్నిసార్లు ఇలా చెప్తుంటాం, हम भी मनुष्यों के विषय में कई बार ऐसा बोलते हैं, అతడు చాలా మంచివాడు, ఆవిడ చాలా మంచిది అని. वो व्यक्ति बहुत अच्छे हैं, वो आदमी बहुत अच्छा है करके। ఎప్పుడు మనల్ని ఈ మాట అంటామంటే మనల్ని బాగా ప్రేమించినప్పుడు మాత్రమే వారు నాకు ఇష్టమైనటువంటి వారు, నేను వారంటే నాకు చాలా ప్రేమ ఉంది అని అంటుంటాం. और जब कोई हमसे प्रेम रखते हैं उन्हीं के विषय में अपन कहते हैं कि वो बहुत अच्छे लोग हैं करके। అంటే నీవు ఇతరులకు ఇష్టంగా ఉండడం అంటే అనుకూలంగా నువ్వు నడుచుకోవడం అని. आप दूसरे के इच्छा के अनुसार रहने वाले मतलब आप उनके अनुकूल चलने वाले बने, అప్పుడు వాళ్ళ యొక్క ప్రేమను పొందగలవు. तभी आप उनके प्रेम को पा सकते हैं। దేవునికి ఇష్టంగా ఉంటే यदि आप परमेश्वर के इच्छा के अनुसार रहते हैं तो ऐसा गवाही पाएंगे। నీవు ఆయన ప్రేమించాలి. इसका मतलब है आप उनको प्रेम करना है ఆయన్ని ప్రీతిపరచాలి. और उनको प्रिय जानना है। నీ యొక్క జీవితంలో ఆయనను పరిపూర్ణంగా చేర్చుకోవాలి. आपके जीवन में उनको परिपूर्ण रीति से अपनाना है ఆయన యొక్క చిత్తాన్ని నువ్వు చక్కగా నెరవేర్చేవాడు అయి ఉండాలి. और आपके परमेश्वर की इच्छा के अनुसार चलने वाले व्यक्ति आपको बनना है। ఇలా ఉన్నావు నెరవేర్చిన వాడు అవుతావు. तभी आप उनकी इच्छा को पूरे करने वाले के समान बन सकते हो। మనం ఒకరికి సమర్పించుకున్న జీవితాన్ని जब हम किसी के लिए समर्पित करते हैं अपने जीवन को, మన ఇష్టం జరగకూడదు. उसमें हम अपने इच्छा अब नहीं होना है। అది వాళ్ళ ఇష్ట ప్రకారంగా జరగడానికి ఇష్టపడ్డప్పుడే మనం వారి చిత్తానికి అప్పగించుకున్నట్లు. और जब अगले व्यक्ति के इच्छा के अनुसार अपन चलते हैं तभी हम उनके मर्जी के अनुसार अपने जीवन को समर्पित किए हुए के समान बनेंगे। పౌలు తన పత్రికను రాస్తూ ఒక మంచి మాటను ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు. पौलुस अपने पत्रिकाओं को लिखते समय एक बात को उपयोग करते हैं, నేను క్రీస్తు యేసు యొక్క దాసుడను అంటాడు. मैं मसीह यीशु का दास हूँ कहते हैं। ఇక్కడ దాసుడు అని అంటే బానిస అనేటువంటి పదాన్ని ఉపయోగించబడింది ఇక్కడ గ్రీక్ లో. दास का मतलब है कि एक गुलाम हूँ करके कहते हैं यूनानी भाषा में। దాసుడు అంటే బానిస అని అంటే తన యొక్క వ్యక్తిత్వం ఏమి ఉండదు, కానీ ఎవరికైతే బానిస అయిపోతున్నాడో తన చిత్తాన్ని నెరవేర్చడమే తన యొక్క పని. गुलाम का मतलब है कि जिसके अधीन वो रहते हैं उन्हीं की इच्छा को पूरा करना ही उनका काम है। నేను చాలా సార్లు మీతో ఈ విషయాన్ని తెలియచేశాను. कई बार प्रभु के दास हमसे इन बातों को बोल दिए। ఒక వ్యక్తికి మనము జీతానికి కుదిరిన దానికి బానిసగా ఉండేదానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను వివరించాను. और किसी व्यक्ति के अधीन में एक नौकर के समान रहना और एक गुलाम के रूप में रहने में कौन सा फर्क है वो हमको बताए हैं। ఒక నౌకరి తన ఇష్టమైతే పని చేస్తాడు, లేకపోతే లేదు. एक नौकर अपनी इच्छा रहेगा तो वो काम करेगा, नहीं तो नहीं। ఆ జీతగాడికి ఆ యజమానుడు చెప్పే పని నచ్చాలి,
తర్వాత తాను ఇచ్చేటువంటి ఆ ప్రతిఫలం కూడా తనకు నచ్చాలి. అప్పుడు మాత్రమే తాను చేయగలడు. और అలా నచ్చకపోతే వాడు వెంటనే వచ్చేస్తాడు. नौकर को वो मालिक पसंद आना है और जो वेतन उनको दे रहे हैं वो पसंद आना है, तभी वो काम करेगा, नहीं तो वो काम छोड़कर चला जाएगा। కానీ బానిసక అలాంటిది కాదు. पर गुलाम ऐसा नहीं है। అది కష్టమైన నష్టమైన తన ప్రాణం పోయినా సరే తన యజమానుడి యొక్క క్షేమాన్ని చూస్తాడు. उसके जीवन में कभी भी कोई हानि, कोई तकलीफ, कुछ भी हो, अपने मालिक के लाभ के लिए ही प्रयास करते रहता है। అలాగే పౌలు తనను తాను యేసు క్రీస్తు యొక్క దాసుడను లేకపోతే నేను బానిసను అని చెప్పుకున్నాడు. ऐसे ही पौलुस प्रभु यीशु मसीह का मैं गुलाम हूँ, मैं दास हूँ करके कहते हैं। తన అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే తన పని. परमेश्वर की मर्जी को पूरा करना ही उनका काम है। యేసు క్రీస్తు శిష్యులను చూసినా కూడా వారు प्रभु यीशु मसीह के चेलों को भी हम देखते हैं, वे भी वैसे ही हैं। కారణం ఏంటంటే ఇక వారి పనులు దేవుని ప్రేమకరంగా వారి జీవితాలను సమర్పించడము అని. कारण यही है कि वो अपने जीवनों को परमेश्वर के हाथों में परिपूर्ण रीति से समर्पित किए हैं। అలాగే క్రీస్తు నిరంతరముగా ఉండాలి. वैसे हम भी मसीह की इच्छा को पूरी करने वाले के समान अपन को जीना है। యేసు క్రీస్తుని గురించి దేవుడిచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను, మీరందరూ ఇతని మాట వినుడి అనే మాట మనం వింటాం. प्रभु यीशु मसीह के बारे में भी परमेश्वर पिता गवाही देते हैं कि यह मेरा प्रिय पुत्र है, इससे मैं आनंदित हूँ, तुम इनकी सुनो करके गवाही देते हैं। మనము బాప్తిజం సమయంలోనండి లేకపోతే రూపాంతర సమయంలో కానీ ఆకాశవాణి పలికినటువంటి ఆ పలుకులను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. प्रभु यीशु मसीह के बपतिस्मा के समय में और रूपांतरण के समय में भी प्रभु परमेश्वर ने जो गवाही दिया उन बातों को अभी हमने स्मरण किया। ఇతడు నా ప్రియ కుమారుడు, यह मेरा प्रिय पुत्र है, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. इससे मैं आनंदित हूँ। ఈరోజు మనం అందరం కూడా దేవుని పిల్లలముగా జీవిస్తూ ఉన్నాం. आज हम सब परमेश्वर के बच्चों के रूप में जी रहे हैं। అయితే దేవుడు మన గురించి ఏమని చెప్తున్నాడు? परमेश्वर हमारे विषय में क्या कहते हैं? ఇతడు నా ప్రియ కుమారుడు, ये मेरा प्रिय पुत्र है, ఈవిడ నా ప్రియ కుమార్తె, मेरी प्रिय पुत्री है, ఈ వీరి యందు నేను ఆనందిస్తున్నాను इनसे मैं आनंदित हूँ అని నిన్ను నన్ను గురించి చెప్పగలుగుతున్నాడు ఆ దేవుడు. करके परमेश्वर आपके और मेरे विषय में कह पा रहे हैं क्या? परमेश्वर ఒకవేళ ఇప్పటి వరకు మనం ఆ రీతిగా జీవించలేకపోతే, यदि अभी तक ऐसा अपन जी नहीं पाए होंगे तो ఈ రోజు మనకు అందరికి ఒక మంచి తరుణం ఇచ్చాడు దేవుడు. सबके लिए परमेश्वर एक अच्छा सुंदर अवसर को दिए हैं। आज ఈ దినమైనా సరే आज भी దేవునికి ఇష్టానుసారంగా జీవిద్దాం. परमेश्वर की महिमा के लिए हम जिएंगे। అతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడని దావీదుని గురించి చెప్పిన రీతిగా ये मेरे मन के अनुसार चलने वाला व्यक्ति है करके दाऊद के विषय में जो गवाही दिए उसी रीति से గురించి చెప్పగలిగి ఉండాలి. हमारे विषय में भी कहने पाए। प्यारे परमेश्वर के बच्चों, ప్రతి క్రైస్తవుని యొక్క గమనించినట్లయితే हर एक मनुष्य, हर एक मसीह के जीवन को यदि हम ध्यान देते हैं, ఒక ప్రాముఖ్యమైనటువంటి పని. और ये परमेश्वर को प्रसन्न करना एक प्रमुख बात है। కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో మీరు గమనించండి. మొదటి కొరింథీయుల తెస్సలోని సంఘం पहला थेसलोनिकियों की पत्री अध्याय 4 वचन, అధ్యాయం మొదటి వచనంలో पहला वचन को अपन पढ़ेंगे। చూడండి అక్కడ. यहाँ अपन देखते हैं, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. पहला थेसलोनिके కాగా
మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసు క్రీస్తునందు హెచ్చరించుచున్నాము. మొదటి 2 వచనాలు. पहला थिस्सलुनीके पत्री अध्याय 4 उसका पहला और दूसरे वचन में इस प्रकार लिखा हुआ है, इसलिए हे भाइयों, हम तुमसे विनती करते हैं और तुम्हें प्रभु यीशु में समझाते हैं कि जैसे तुमने हमसे योग्य चाल चलना और परमेश्वर को प्रसन्न करना सीखा है और जैसा तुम चलते भी हो वैसे ही और भी बढ़ते जाओ, क्योंकि तुम जानते हो कि हमने प्रभु यीशु की ओर से तुम्हें कौन कौन सी आज्ञा पहुंचाई है. కాబట్టి మనము అంటే పౌలు చెప్తున్నది ఒక మార్గదర్శిగా పౌలు జీవించగలిగాడు. पौलुस एक अच्छा मार्गदर्शक के रूप में जी पाए हैं. అలాగే క్రైస్తవులైన మనము అనేకులకు మార్గదర్శకులుగా ఉండాలి. उसी रीति से हम जो मसीही हैं बहुतों के लिए अपना जीवन में एक मार्गदर्शक होना है. ఎప్పుడైతే మనము అలాగ నడవగలుగుతామో जब हम ऐसा जी पाते हैं మనం దేవుని సంతోషపరచగలం. परमेश्वर को हम महिमा कर पाते हैं. ఇక్కడ చూడండి, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకునేనా. और यहाँ पर कहते हैं कि जिस रीति से आपने हमसे सीखा है परमेश्वर के अनुग्रह में भय से चलना. కాబట్టి మనం ఒక యోగ్యమైనటువంటి రీతిలో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. और एक योग्य रीति से चलने की आवश्यकता हमको है. మనము ఈ తెస్సలోని పత్రికలోనే 2వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చూద్దాం. इसी थिस्सलुनीके पत्री में अध्याय 2 उसका 4वां वचन को भी अपन देखेंगे. నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క లక్షణాలు మనకు అక్కడ కనపడతాయి. और एक सच्चे मसीही का लक्षण हमको यहाँ पर मिलते हैं. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. पर जैसा परमेश्वर ने हमें योग्य ठहराकर सुसमाचार सौंपा, हम वैसे ही वर्णन करते हैं और इसमें मनुष्यों को नहीं परंतु परमेश्वर को जो हमारे मनों को जांचता है प्रसन्न करते हैं. చాలా మంది బోధకులు ఈ రోజుల్లో మనుషులను సంతోషపరచడానికి చూస్తూ ఉంటారు. और बहुत सारे प्रचारक इन दिनों मनुष्य को प्रसन्न करने के लिए कोशिश करते हैं. దేవుని సంతోషపరచడం అనేది వారు ప్రక్కన పెడుతుంటారు. और परमेश्वर को प्रसन्न करने वाली बातें बगल में रख देते हैं. కానీ ఏది మొదట చేయాలనో ఎవరిని సంతోషపరచాలనో అది చాలా మంది చేయలేకపోతున్నారు. और किसको प्रसन्न करना है इस बात को बहुत लोग नहीं कर पाते हैं. అందుకనే దేవుడు మనల గురించి నా ఇష్టానుసారమైనటువంటి దేవుని నా బిడ్డ అని చెప్పలేకపోతున్నాడు. इसीलिए परमेश्वर मेरे मन के अनुसार चलने वाली मेरी बेटी या मेरा बेटा करके हमारे विषय में नहीं कह पा रहे हैं. ఇక్కడైతే మరొకసారి మనం దీనిలో నా ఇష్టానుసారుడైన మనుషుడు దావీదుని గురించి దేవుడు చెప్తున్నమాట. दाऊद के विषय में परमेश्वर कहते हैं कि मेरे मन के अनुसार चलने वाला मनुष्य है. నా ఉద్దేశాలను నెరవేర్చేవాడు. मेरे इच्छाओं को पूरा करने वाला मनुष्य. కాబట్టి దావీదు దేవుని హృదయానుసారుడు. इस रीति से दाऊद परमेश्वर के मन के अनुसार चलने वाला व्यक्ति है. అంటే దేవుడు హృదయంలో ఏదైతే ఉందో అదే దావీదు చేసేవాడు. परमेश्वर के मन में जो बात रहती है उसी बात को दाऊद किया करता था. నా ఇష్టానుసారుడు లేకపోతే నా హృదయానుసారుడు అని అనడములో मेरे मन के अनुसार या मेरे हृदय के अनुसार चलने वाला व्यक्ति कहने का अर्थ है దేవుని చిత్తమే తన చిత్తముగా చేసేవాడు. परमेश्वर की मर्जी ही उनकी मर्जी के समान काम करने वाला. దేవుని యొక్క సంతోషమే తన సంతోషంగా భావించేవాడు. परमेश्वर का आनंद ही मेरी आनंद है करके काम करने वाला व्यक्ति.
ఈ రోజుల్లో ఇలాంటి తత్వం కలిగినటువంటి క్రైస్తవ్యము చాలా తక్కువగా ఉంది. दिनों में इस रीति से विचार करने वाला मसीहत बहुत ही कम हो गया है. దావీదును రాజుగా చేయడానికి అంటే సౌలు యొక్క రాజరికాన్ని తీసి దావీదుకి ఇవ్వడానికి ఒక కారణం ఏమిటైంది? दाऊद को शाऊल के जगह पर राजा बनाने के लिए एक कारण क्या हो सकता है? అంటే సౌలు దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించిన వాడు అని చెప్పుకోవచ్చు. शाऊल परमेश्वर के इच्छा के विरुद्ध में चलने वाला व्यक्ति है करके अपन बोल सकते हैं. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన తిరస్కరించాడు. क्योंकि परमेश्वर के आज्ञाओं का उन्होंने तिरस्कार किया. మీరు ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయములో మీరు గమనిస్తే पहला समूएल की पुस्तक अध्याय 15 में अपन देखते हैं. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం पहला समूएल की पुस्तक अध्याय 15 26వ వచనం చూద్దాం. उसके 26 वचन को अपन देखते हैं. తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పెను. शमूएल ने शाऊल से कहा, मैं तेरे साथ ना लौटूंगा, क्योंकि तूने यहोवा की बातों को तुच्छ जाना है और यहोवा ने तुझे इस्राएल का राजा होने के लिए तुच्छ जाना है. మీరు ఈ అధ్యాయం అంతా చదివితే సౌలు చేసినటువంటి అవివేకం అంతా కూడా మనకు కనపడుతుంది. पूरे अध्याय को जब अपन पढ़ते हैं तो शाऊल का जो अविवेक बातें हैं अपन को पता चलेंगे. మీరు 23, 24 వచనాలు లేకపోతే 22 నుంచి చదువుకున్నా కూడా కొన్ని మాటలు మనకు కనపడతాయి అక్కడ. और 22 वचनों से जब अपन पढ़ते हैं तो बहुत बातें अपन को यहाँ पता चलेंगी. ఈ సౌలు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. शाऊल परमेश्वर के से विद्रोह किया. అలాగే తన యొక్క మూర్ఖత్వాన్ని కనపరిచాడు. और अपने मूर्खता को दिखाया है. మీరు గమనించండి, 23వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. 23 वचन में पास्टर जी पढ़ के बताएंगे अपन को. సోద చెప్పుట అను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహం దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. देख, बलवा करना और भावी कहने वालों से पूछना एक ही समान पाप है, और हट करना मूर्तों और ग्रह देवताओं की पूजा के तुल्य है. तूने जो यहोवा की बातों को तुच्छ जाना, इसीलिए उसने तुझे राजा होने के लिए तुच्छ जाना है. చాలా మంది దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించి ఏదో దేవునికి మహిమ కలుగుతుందన్నట్టుగా స్వంత నిర్ణయాలు తీసుకుని ఏదో కొన్ని కార్యాలు చేస్తా ఉంటారు. बहुत सारे लोग परमेश्वर के विपरीत में बहुत सारे कामों को करते हैं. वो सोचते हैं कि इस काम से परमेश्वर प्रसन्न रहते हैं करके. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, कई बार पास्टर जी हमको बोलते रहते हैं, దేవుడు మీ కుటుంబాలను చేస్తున్నటువంటి కొన్ని గొప్ప గొప్ప కార్యాలకు దేవునికి స్తుతి కూడికని ఒక ఏర్పాటు చేస్తుంటారు. और परमेश्वर जो उपकार आपके परिवार में करते हैं उसके विषय में परमेश्वर के महिमा के लिए धन्यवादी मीटिंग करते हैं. మంచిది అలా దేవుని స్తుతించడము. अच्छी बात है इस रीति से परमेश्वर की स्तुति करना. కానీ ఎక్కువ కార్యక్రమాలు జరిగించేటువంటి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, और जो ज्यादा कार्यक्रम को चलाने वालों का स्थिति कैसा रहता है, దేవుని యొక్క నామ మహిమ కంటే వారి యొక్క గొప్పతనాలు వారి యొక్క కార్యక్రమాలలో చూపిస్తా ఉంటారు. परमेश्वर की महिमा से बढ़कर अपनी ही बड़ाई के लिए अपने कामों अपने कार्यों में वो दिखाते हैं. సంఘ సభ్యులందరూ కూడా వచ్చి పాటలు పాడతా ప్రార్థన చేస్తా ఉంటారు. और सारे कलीसिया के लोग आकर प्रार्थना करके गाना गाते रहते हैं. లేకపోతే వాళ్ళని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. और वो इधर उधर अपने काम में व्यस्त रहते हैं.
భోజనాలకి ఏర్పాట్లు మంచి మంచి భోజనాలు ఏర్పాటు చేయాలని వాటి మీద ఎక్కువ చెప్తా ఉంటారు. और अच्छे अच्छे भोजन की तैयारी करना है करके सब ध्यान उसी तरफ रहता है। అంటే మీరు గమనించండి, మీరు ఎక్కడైనా చూడండి, కావాలంటే ఇదే జరుగుతూ ఉంటుంది. और आप कहीं पर भी देखेंगे ऐसे ही अपन को देखने को मिलता है। అందుకని నేను చాలా సార్లు మీ అందరితో చెప్తూ ఉండే మాట ఏంటంటే, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. प्रभु के दास हमसे कई बार बोलते हैं, एक और बार हमको बता रहे हैं, మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకోవద్దు, మరియలాగా దేవుని మాటలు వినడానికి రండి అని చెప్తుంటాను. और मार्था के विषय में मार्था के अनुसार बहुत सारे कामों के बोझ में ना रहकर मरिया के समान परमेश्वर के बातों को सुनने के लिए निकट आना है। మార్త చేసిన పనులు నేను తప్పడం లేదు, కానీ मार्था के काम को मैं गलत नहीं कहता हूँ, ఎందుకంటే భోజనం అవసరమే, क्योंकि भोजन तो जरूरी है, కానీ వాటన్నిటికంటే దేవుని మాటలు ముఖ్యం. पर उससे भी जरूरी बात परमेश्वर के वचन को सुनना। అందుకని ఆ పనులన్నీ ముందుగానే ముగించుకోవాలి. इसीलिए वो सारे कामों को पहले से कर लेना है। దేవుని మాటలు వినడానికి కుటుంబ సమేతంగా కూర్చోవాలి, అప్పుడే దేవునికి మహిమ. परमेश्वर की बातों को सुनने के लिए पूरा परिवार समेत बैठना है, तभी परमेश्वर की महिमा होगा। అప్పుడే మనల గురించి ఇదిగో నా ఇష్టానుసారులైన కుటుంబము, ఇష్టానుసారమైన మనుషులు అని చెప్పగలడు దేవుడు. और तभी परमेश्वर हमारे विषय में गवाही दे सकते हैं कि ये मेरे मन के अनुसार चलने वाला व्यक्ति है, ये मेरे मन के अनुसार चलने वाला परिवार है। మరి సౌలును మొదటి రాజుగా ఇశ్రాయేలుల మీద నియమించినప్పటికీ కూడా అతని గురించి ఇలా చెప్పలేకపోయాడు దేవుడు. शाऊल को इस्राएल का पहला राजा नियुक्त करने के बावजूद परमेश्वर उस शाऊल के विषय में ये गवाही नहीं दे पाए। ఎందుకు అనంటే దేవుని యొక్క ఆజ్ఞలను తను గైకొనడం లేదు. क्योंकि परमेश्वर के यहोवा के आज्ञाओं को उन्होंने नहीं माना, उल्लंघन किया है। దేవుని మాటలకు తిరుగుబాటు చేయడం, परमेश्वर के आज्ञाओं के उल्लंघन करने में లేకపోతే మూర్ఖత చూపించడం, या मूर्खता दिखाने में, ఏదో దేవునికి బలులు అర్పిస్తే సరిపోద్దులే ఆయన సంతోష పెట్టడం అని అనుకున్నారు. बलि चढ़ाने से परमेश्वर प्रसन्न चित्त हो जाएंगे करके सोचना है। అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, इसीलिए बाइबल कहता है, ఆలోచించుము, आप सोच के देखो, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లను కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. इसीलिए तुम सोच के देखो, बलि अर्पण करने से या ఆజ్ఞను గైకొనడం, आज्ञाओं का पालन करना उससे श्रेष्ठ है करके परमेश्वर का वचन कहता है। పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. मेढ़ों के चर्बी चढ़ाने से अच्छा परमेश्वर के बातों को सुनना अच्छा है। దేవుని మాట వినడం, परमेश्वर के बातों को सुनना। అందుకనే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడయ్యాడు. इसीलिए दाऊद परमेश्वर के मन के अनुसार चलने वाला व्यक्ति बना। అంటే దేవుని మాట ఏదైతే అది వింటాడు ఆయన. और जो परमेश्वर कहते हैं वो बातों को दाऊद सुनते हैं। దావీదు పాపం చేశాడు ఒకే ఒక విషయములో మాత్రము. दाऊद केवल एक ही एक विषय में पाप किया था, ఇక ఎప్పుడు చేయలేదని బైబిల్ చెప్తుంది. और उसके बाद कोई पाप नहीं किया करके बाइबल ही कहता है। నాతాను దావీదు దగ్గరకు వచ్చి తాను చేసినటువంటి పాపాన్ని ఒక దృష్టాంతంగా తెలియచేసినప్పుడు, नातान नबी जब दाऊद के पास आकर वो जो पाप किए हैं उसको एक दृष्टांत के रूप में उनको बताए, ఆ మనుష్యుడు నీవే అంటే దావీదు అంటాడు, ఆ చావు వినగానే ఆడెవడో చావుకి పాత్రుడు అని చెప్తాడు. उस दृष्टांत को सुनने के बाद दाऊद कहता है कि वो व्यक्ति निश्चय मरने के लायक है करके। వెంటనే నాతాను ప్రవక్త అంటాడు, ఆ మనుష్యుడు నీవే అని అంటాడు. तुरंत नातान भविष्यद्वक्ता कहते हैं कि वो व्यक्ति तुम ही हो। నిజంగా మరొకడైతే నాతాను అప్పుడే చంపేసింది, ఎందుకంటే ఇతడు రాజు. ये तो राजा है, यदि कोई दूसरा व्यक्ति रहता तो नातान को तुरंत मार डालता। కానీ దావీదు దేవుని ఇష్టానుసారుడు.
पर दाऊद परमेश्वर के मन के अनुसार चलने वाला ఈ व्यक्ति। రోజు ఈ నా మాటలు వింటున్న మీరు, మీలో ఉన్న లోపాన్ని ఎవరైనా, మీ స్నేహితులు అవ్వచ్చు, మీ ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే సంఘ కాపరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ తప్పుని ఎత్తి చూపిస్తే అవును అని ఎంతమంది చెప్పగలరు? और इन बातों को सुनने वाले आपके जीवन में यदि कोई गलती है और कोई आपको आकर बताते हैं, आपके परिवार के लोग, आपके परमेश्वर के दास, कोई भी, हाँ मैं ऐसा ही हूँ करके कितने लोग उस बात को अंगीकार कर पाते हैं? ఈవెన్ బోధిస్తున్న నేను అంగీకరించగలనా? क्या प्रचार करने वाला मैं उन बातों को अंगीकार कर सकता हूँ? ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారముగా ఉండాలనుకున్న తప్పకుండా మన తప్పును మనం గ్రహిస్తాము. जब हम परमेश्वर के मन के अनुसार चलने लगते हैं तब हम अपने गलती को हम लोग स्वीकार करते हैं। నాతాను ఆ మాట అనగానే తాను ఒప్పుకున్నాడు దావీదు. नातान ये बातों को बोलने के बाद तुरंत दाऊद इन बातों को मान लिया। మరొక విషయాన్ని కూడా నేను మీతో చెప్తాను. और एक विषय के बारे में भी आपसे कहता हूँ। ఓ దేవునికి ఒక మందిరం కట్టాలని చాలా చాలా ఆశపడ్డాడు. और परमेश्वर के लिए एक भवन बनाने के लिए बहुत इच्छा किया दाऊद। తాను చాలా సామాగ్రిని కూడా పెట్టాడు. और बहुत सारे सामानों को भी इकट्ठा किए। వెంటనే నాతాను పిలిపించి, నా హృదయంలో ఆలోచన ఇది ఉందయ్యా, దేవునికి ఒక పేరు ప్రతిష్ట కలిగిన ఒక పెద్ద మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అన్నాడు. दाऊद नातान को बुलाकर कहता है कि मेरे मन में परमेश्वर के लिए एक अच्छा भवन बनाने का विचार है करके कहते हैं। నాతాను అన్నాడు, ఓకే అండి కట్టండి అన్నాడు. नातान बोले ठीक है आप बनाओ। వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి దేవుడు నాతానుతో మాట్లాడాడు. और उसी दिन नातान से परमेश्वर बात करते हैं। నువ్వు వెళ్ళి చెప్పు, నా దాసుడు మందిరం కట్టాలంటున్నాడు, వాడు కట్టకూడదు, తన కుమారుడు ద్వారా కట్టించుకుంటాను, ఎందుకంటే ఇతడు యుద్ధాలు చేసి చాలా రక్తాన్ని కార్చాడు, ఆ చేతులతో కడితే నాకు అంత మంచిది కాదు అని అన్నాడు. और परमेश्वर बोलते हैं कि तुम जाकर दाऊद से कहो कि वो भवन वो नहीं बनाएगा, उसका पुत्र बनाएगा, क्योंकि उसके हाथों से बहुत सारे लोगों का खून हुआ है करके कहते हैं। ఆ రక్తసిక్తమైనటువంటి ఆ చేతులతోటి నా మందిరాన్ని కట్టకూడదు అన్నాడు. और उन लहूलुहान हाथों से मैं अपने मंदिर को नहीं बनवा सकता हूँ करके। వెంటనే నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. तुरंत नातान भविष्यद्वक्ता दाऊद के पास आते हैं। అయ్యా నువ్వు ఎలా అనుకుంటున్నావు, అది దేవుని చిత్తం కాదన్నాడు. और वो बोले कि जो आप सोचे परमेश्वर की मर्जी नहीं है। వెంటనే తల వంచాడు. तुरंत उन्होंने अपने सिर को झुका लिया। ఎంత చక్కగా ఒప్పుకున్నాడో దానికి. और उस बात को भी बहुत अच्छे से मान लिया है। ఈ రోజుల్లో ఒకవేళ ఎంత మంది అలా ఆ ప్రకారంగా దైవజనుడు చెప్పిన మాటను వినగలరు? इन दिनों में कितने लोग परमेश्वर के दास के बातों को के अधीन हो पाते हैं। ఎవడైనా ఒక పాస్టర్ చేయా, నువ్వు పెద్దగా ఉండకూడదు, నువ్వు లేకపోతే నువ్వు ఈ కార్యక్రమం చేయకూడదు అంటే నువ్వెవడవా చెప్పడానికి అంటారు. अगर कोई प्रभु के दास आकर बोलते हैं कि आप इस काम को नहीं कर सकते हैं, आप बड़े के रूप में नहीं रह सकते हैं, अरे तू कौन है बोलने वाला करके वो ఇదంతా మేం చేసామండి, ये तो हम ही लोग बनाए हैं, నేను చేశానండి, मैं बनाया हूँ, నేనండి అంటారు. मैं बनाया हूँ करके बोलते हैं। ఓకే చేసుండొచ్చు, ठीक है आप बनाए होंगे, కానీ దేవుని చిత్తం అవును కాదని గుర్తించు. पर परमेश्वर की मर्जी है कि नहीं, इस बात को ध्यान रखना जरूरी ఈ है। రోజుల్లో చాలా మంది పాస్టర్లు కూడా అలాగే తయారయ్యారు. इन दिनों में बहुत सारे पास्टर लोग भी ऐसे ही तैयार हुए, నేను అనేది मैं हूँ बोलते हैं। కాదు, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. नहीं, परमेश्वर की मर्जी क्या है जानना जरूरी है। దావీదుని గురించి దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. दाऊद के विषय में परमेश्वर कितना महान गवाही को दे रहे हैं। ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ये मेरे मन के अनुसार चलने वाला मनुष्य है, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. मेरे सारे मन की इच्छाओं को पूरे करने वाला व्यक्ति है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के बच्चों, నన్ను గురించి ఏమన్నా దేవుడు ఇలాంటి గొప్ప సాక్ష్యం ఇవ్వగలడా? क्या आपके और मेरे विषय में परमेश्वर ऐसा गवाही दे पाते हैं? ఆలోచించండి. आप सोच कर देखिए।
యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. प्रभु यीशु मसीह के बारे में कहते हैं, ఈయన నా ప్రియ కుమారుడు, ये मेरा प्रिय पुत्र है, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. इसलिए मैं आनंदित हूँ। మీరందరూ ఈయన మాట వినండి. सब इनकी सुनो करके कहते हैं। ఎవరైతే ఇప్పుడు ఆయన మాట వింటారో, जो अभी उनका बात को मानते हैं, ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు, उनके मन के अनुसार जीने के लिए प्रयास करते हैं, వాళ్ళందరిని గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తాడు. उन सबों के लिए परमेश्वर एक अच्छा गवाही देते हैं। ఈయన నా ప్రియ కుమారులు కుమార్తెలు అని. ये मेरे प्यारे बेटे और बेटियां हैं। ఆయన యొక్క ప్రియ కుమారుల కుమార్తెల జాబితాలకి మనం వెళ్ళాలంటే उनके प्रिय बेटा और बेटी के उस समूह में हमको जाना है। तो దావీదు ఎలాగైతే దేవునికి ఇష్టానుసారుడుగా జీవించాడో, दाऊद जिस रीति से परमेश्वर के मन के अनुसार चला, మనం కూడా అలా జీవించాలి. हमको भी ऐसे ही जीना है। పౌలకు గొప్ప మాట తెలియచేస్తాడు. पौलुस एक महान बात को बताते हैं, నేను క్రీస్తు యేసును అనుసరించి నడుచుకుంటున్నాను, मैं मसीह यीशु के अनुसार चलता हूँ, ఆయన పోలి నడుచుకుంటున్నాను. उनकी सी चाल चलता हूँ, మీరు నన్ను పోలి నడుచుకోండి. और तुम मुझको देखकर मेरी सी चाल चलो। కాబట్టి ఇప్పుడు మనల్ని గురించి మనల్ని చూసి మరొకరు ఏం నేర్చుకుంటారు? हमको देखकर अगला व्यक्ति क्या सीख रहे हैं? నీ నడవడికలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? आपके चाल चलन में जो अच्छाई है, वो कितने लोग उन बातों को ग्रहण कर पा रहे हैं? సౌలు అయితే దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. शाऊल परमेश्वर के विरोध में जीवन दिया, దేవుని యొక్క ఆజ్ఞలను విసర్జించాడు, परमेश्वर की आज्ञाओं को उन्होंने उल्लंघन किया, తిరుగుబాటు చేశాడు, उन्होंने तिरस्कार किया, మూర్ఖతను చూపించాడు. मूर्खता को दिखाया। అందుకనే దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. इसीलिए परमेश्वर के अनुग्रह को नहीं पा सका। దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు సౌలు. परमेश्वर के अनुग्रह को खो दिया है शाऊल। దావీదు ఎలా చేశాడో తెలుసా? दाऊद कैसा किया? దేవుని యొక్క కృపను పోగొట్టుకోకుండా ఉన్నాడు. परमेश्वर के अनुग्रह को नहीं खोया। దేవుడు ఎంత గొప్ప సాక్షిని చెప్పాడో తెలుసా? परमेश्वर कितना महान गवाही को दिए हैं। ఎంత గొప్ప అంటే ప్రమాణం చేశాడో మీరు గమనించండి. और कितना बड़ा वाचा परमेश्वर ने बांधा। 2వ సమూయేలు గ్రంథములు दूसरा 7వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. दूसरा शमूएल की पुस्तक अध्याय 7 उसका 17 वचन को अपन देखेंगे। 15 वचन को अपन देखेंगे। నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. 2:15 परंतु मेरी करुणा उस पर से ऐसे ना हटेगा जैसे मैंने शाऊल पर से हटा ली थी और उसको तेरे आगे से दूर किया था। సౌలుకైతే దేవుని కృప దూరమైంది, शाऊल को परमेश्वर का अनुग्रह दूर हो गया। దావీదుతో అంటున్నాడు నా కృప అతనికి దూరం చేయను. दाऊद से कहते हैं कि मैं अपनी करुणा उससे दूर नहीं करूंगा। అంత మాత్రమే కాదు, నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, वरन तेरे घराने को तेरे राज्य के सामने सदा अटल बना रहेगा। నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది. तेरी गद्दी सदैव बनी रहेगी। ఈ నా మాటలు వింటున్న మీ అందరితో దేవుడు చెబుతున్న మా గొప్ప మాట. इन बातों को सुनने वाले आप सबों से परमेश्वर कहते हैं, ఆయన ఆజ్ఞలను పాటించిన ప్రతి వారికి, उनकी आज्ञाओं का पालन करने वाले हर एक व्यक्ति को ఆయన కృప దూరం కాదు. उनका अनुग्रह दूर नहीं होगा। వారి కుటుంబాలు స్థిరస్థాయిగా నిలిచి ఉంటాయి. उनके घराने स्थिर और अटल रहेंगे। వారి సంతానం స్థిరపరచబడుతుంది. संतान स्थिर किया जाएगा। అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, वो मेरे मन के अनुसार चलने वाला నా मनुष्य, ఉద్దేశములను నెరవేర్చువాడు. मेरे इच्छाओं को पूरे करने वाला मनुष्य है। ప్రియమైన దేవుని బిడ్డలారా, हमारे प्रभु के बच्चों, దావీదులాగా మనం కూడా దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిద్దాం. दाऊद के समान हम भी परमेश्वर के इच्छा के अनुसार जीवन जिएंगे। ఈ కరోనా సమయంలో
इस कोरोना जी। के समय में సాక్షుల జీవితం परमेश्वर की महिमा के लिए उनके नाम की गवाही के रूप में अपन जीवन जिएंगे। ఈ సమయంలో దేవుడు మనలందరూ కూడా గొప్ప సాక్షులుగా వాడుకోబోతున్నాడు. और इस समय में परमेश्वर हम सबको महान गवाही के रूप में इस्तेमाल करने जा रहे हैं। మనము దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారముగా ఉండాలి. हम सब परमेश्वर के उद्देश्यों को पूरा करने वालों के समान रहे। ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. उनका अनुग्रह हमारे संग बना रहेगा। దేవుడు మిమ్మల్ని దీవించును గాక. परमेश्वर हम सबको आशीष दे। ఆమేన్. आमीन। మా పరమ తండ్రి నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. स्वर्गीय पिता आपके चरणों में धन्यवाद करते हैं प्रभु। మీరు మా పట్ల చూపించిన ప్రతి మేలు ఉపకారమును బట్టి వందనాలు. हमारे प्रति दिखाने वाले हर एक करुणा और आपके भलाई के लिए धन्यवाद स्वामी। దావీదు మీ ఇష్టానుసారుడైన మనుషుడు, మీ ఉద్దేశాలను నెరవేర్చేవాడు అని గొప్ప సాక్ష్యం ఇచ్చారు. दाऊद के विषय में आपने कहा है कि ये मेरे मन के अनुसार चलने वाला और मेरी इच्छा को पूरी करने वाला मनुष्य है करके प्रभु। అలాంటి జీవితం మేము కలిగి ఉండడానికి ऐसा ही जीवन हम पाने के लिए మీ పవిత్రాత్మతో మమ్మల్ని అందరిని నింపమని, आपके पवित्र आत्मा से हम सबको भर दीजिए। మీ నామ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని, आपके नाम की महिमा के लिए हम सबको इस्तेमाल करिए। ఈ మాటలు వింటున్న ప్రతి వాడిని దీవించండి. आप इन बातों को सुनने वाले हर एक को अपने आशीषों से भर दीजिए। సహాయం చేయమని आप सहायता करिए पिता। మా ప్రభువును మా రక్షకుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. हमारे प्रभु और हमारे उद्धार करता प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता। ఆమేన్. आमीन। సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయములకు తలంపులకు కావలి ఉండి భద్రపరచును గాక. ఆమేన్. आमीन। आमीन। చాలా